హాయ్ అండి, నేను మీ దేవుని ఖుషి. భద్రాచలం ఈ పేరు వినగానే భక్తి హృదయాన్ని తాకుతుంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠానికి ద్వారం తెచ్చుకునే పవిత్ర గడియ. ఉదయం 1 గంటల నుంచే భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఉత్తర ద్వార దర్శనం నిజంగా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఈ వాతావరణం, భక్తి, శాంతి, ఆనందం అన్ని కలిసిన అనుభవం. ఎటువైపు చూసినా జై సీతారాం అనే నామస్మరణ. వైకుంఠ ద్వారంగా భావించే ఈ ఉత్తర ద్వారం గుండా దర్శనం లభిస్తే జన్మ జన్మల పుణ్యం దక్కుతుందనే బలమైన నమ్మకం భక్తుల్లో ఉంది. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. పవిత్రమైన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరువీధి సేవలో నేను కూడా ఒక భాగమయ్యాను. ఈ రోజు స్వామివారి పల్లకి మోసే భాగ్యం నాకు దక్కింది. పల్లకి భుజాలపై ఎత్తిన క్షణంలో శరీరానికి బరువు అనిపించలేదు. అది భక్తితో నేను ఒక అపూర్వమైన అనుభూతి. పల్లకిలో ఊరేగుతూ భక్తులను కరుణతో చూస్తున్న శ్రీరాముల దర్శనం మనసును నిండా తాకుతుంది. భద్రాచలంలో తిరువీధి సేవ ఒక ఊరేగింపే కాదు, ఇది భగవంతుణ్ణి మన ఇంటి ముందుకు తీసుకొచ్చే ఒక అనుభవం. ఈ సేవను ప్రత్యక్షంగా చూసే అదృష్టం ప్రతి ఒక్కరికి రావాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై సీతారాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.